పుట్టుకతోటి చెవు వినికిడి తక్కువైతే దీన్ని కంజెనిటల్ హియరింగ్ లాస్ అంటామండి. పుట్టుకంటే మరీ పాప పుట్టగానే మనం ఇవాళ రేపు ఏంటంటే ఒక మంచి టెస్ట్ చేస్తున్నాం, ఆటో ఎకోస్టిక్ ఎమిషన్ టెస్ట్ అని OAE అంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మెటర్నిటీ హాస్పిటల్స్లో పాప పుట్టగానే ఈ టెస్ట్ చేస్తున్నాం అనమాట. ఇది టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది పాపకి పుట్టుకతోటి చెవిట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా. న్యూ బార్న్ బేబీస్, చంటి పిల్లలు పుట్టగానే కూడా ఈ టెస్ట్ చేస్తున్నాం అనమాట. ఈ టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది పుట్టుకతోటి వచ్చిన హియరింగ్ టెస్టా, లేకపోతే చాలామంది ఏంటంటే 2-3 ఏళ్ళకి తీసుకొస్తారు బాబుకు వినిపించలేదని చెప్తారనమాట. అది మనకు తెలియదు, పుట్టుకతోటి వచ్చిందా మధ్యలో స్టార్ట్ అయిందా మనకు తెలియదు అనమాట. సో అందుకని ఈ OAE టెస్ట్ చేయడం పుట్టుకతోటి మంచిది. ఎప్పుడైనా డౌట్ కూడా ఉంటే పాప సరిగా వినటం లేదు వినపడటం లేదంటే కూడా ఈ టెస్ట్ చేసుకోవడం మంచిది. పుట్టుకతోటి వచ్చినది ఏదైతే వినికిడి లాస్ ఉందో అది జనరలీ ఏంటంటే అండి కంజెనిటల్ హియరింగ్ లాస్ అంటారు. అది మనకి జనరలీ అది కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఇది మళ్ళీ తర్వాత వస్తుందా హియరింగ్ అంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ తోటి వస్తుంది. దానంతకు కదా సడన్గా అది పోయి దానంతకు కదా మళ్ళీ చెవుడు మంచిగా వినిపించేది అట్లా అవ్వదండి. కంజెనిటల్ హియరింగ్ లాసెస్లో జనరలీ ఏంటంటే మన చెవులో 3 భాగాలు ఉంటాయి. ఒకటి బయట భాగం, ఒకటి మధ్యలో భాగం, ఒకటి లోపల భాగం. ఆ లోపల భాగంలో మేము కాక్లియా అంటాం. ఆ కాక్లియాలో డిఫెక్ట్ ఉండడం వల్ల మనకి హియరింగ్ లాస్ వస్తుంది. ఆ కాక్లియా డిఫెక్ట్ ఉంటే మనం సర్జరీ ద్వారా అయినా మనం సరిగ్గా చేసుకోవచ్చు. సర్జరీకి ఇంకా బాగు రెడీగా లేడంటే మనం మెషిన్లు పెట్టి ఆ వినికిడి నర్వ్ పూర్తిగా పాడవకుండా చూసుకోవచ్చు. లేదు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏదైనా వచ్చింది ప్రాబ్లం అంటే మనం అకార్డింగ్గా ట్రీట్మెంట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. వేరే కూడా బోల్డ్ అన్ని కారణాలు ఉంటాయి పుట్టుకతోటి వినికిడి సరిగ్గా ఉండకపోవడం. అది ఇన్ఫెక్షన్ అవ్వచ్చు మదర్లో, ఆర్ బేబీకి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు పుట్టగానే, ఆర్ బేసికలీ అది డెవలప్మెంట్ సరిగ్గా అవ్వకపోవచ్చు. ఒక్కొక్క కారణం డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఆ కారణాలు బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకి వినికిడి కానీ దానంతకది వినికిడి మళ్ళీ అవడం సాధారణంగా అవ్వదండి.